అబద్ధాలు చెప్పేవాళ్ళు 2 రకాలుంటారు. నిన్ను బాగా ఇష్టపడుతూ, నీ మీద నమ్మకంతో ఉంటూ, నిజాలు చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధాలు చెప్తారు. అవి అపార్థం చేసుకొని నువ్వు వెళ్ళిపోకు. ఎందుకంటే వాళ్ళు ఆ అబద్ధం ఎందుకు చెప్పారో నువ్వు అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో చెప్పలేకపోతున్నారో అర్థం చేసుకోవాలి. అది నీకు చెప్పాలనుకున్నా కూడా నువ్వు దూరం అవుతావని, నువ్వు తనతో మాట్లాడవని చెప్పలేకపోతారు. నిజం చెప్తే చీప్‌గా చూస్తావని, ఇలా కొన్ని కారణాల చేత చెప్పలేకుండా వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ నిజం ఎప్పటికైనా చెప్తారు. కొంతమందైతే త్వరగానే చెప్తారు. ఎందుకంటే ఆ బాధని సహించలేక, భరించలేక నిన్ను మోసం చేస్తున్నారేమో అని అనుకుంటూ, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని త్వరగానే నిజం చెప్తారు. వాళ్ళు నిజం చెప్పారంటే నువ్వు అర్థం చేసుకో. వాళ్ళ మనసులో నీ స్థానం ఎలాంటిదో. అలా ఎవరు నిజాలు చెప్పరు. వాళ్ళు ఏం చేసినా నీకు తెలియనప్పుడు, నీకు తెలియకుండా ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళు నిజం చెప్పి అప్పుడు చేస్తున్నారు. లేకపోతే ఒకప్పుడు జరిగింది అని చెప్పినా కూడా నిన్ను ఎంతగా నమ్ముతున్నారో, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. ఇంకొంతమందుంటారు. ఏం చేసినా అబద్ధాలు చెప్పేవాళ్ళు. నీ దగ్గర ఉన్నప్పుడు నిన్ను పొగుడుతూ ఉంటారు. నువ్వు దొరకటం నా అదృష్టం. నీలాంటి వాడు వస్తాడనుకోలేదు అని ప్రతీది చెప్తా ఉంటారు. కానీ చెప్పిన దాంట్లో ఎక్కువ శాతం అబద్ధాలే ఉంటాయి. నీ అవసరం వచ్చేంత వరకు, నీతో అవసరం ఉన్నంత వరకు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే నీతో అవసరం ఉంది కాబట్టి. అవి కూడా నువ్వు నిజాల్లాగా నమ్మేస్తావు. ఎందుకంటే అంత యాక్ట్ చేస్తారు. అంత యాక్టింగ్ చేస్తారు. నీ అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఎవరినైతే నీ ముందు ఉన్నప్పుడు తిడతారో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదు అనేసి లాస్ట్‌కి వాళ్ళతోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పటికి నీతో అవసరం అయిపోయి ఉంటది కాబట్టి. సో, నిజాలు చెప్పిన వాళ్ళని అపార్థం చేసుకోకు. అబద్ధాలు చెప్తున్నారని పొంగిపోకు. అబద్ధాలు చాలా బాగుంటాయి. కానీ అవి ఎప్పటికైనా బాధ పెడతాయి. నిజాలు ఇప్పుడు బాధ పెట్టినా కొంతకాలం తర్వాత చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు నాకు ఏదైనా చెప్పగలుగుతారు. ఏదైనా చెప్తారు. వాళ్ళ మీద ఆ నమ్మకం ఉంది అని ఆ నిజాలతోనే సాధ్యమవుతుంది. ఆ నిజాలతోనే ఆ నమ్మకం వస్తుంది. ఫస్ట్‌లోనే నిజాలు చెప్పిన వాళ్ళు లాస్ట్‌కి కూడా నిజం చెప్తారు. నీతో జెన్యూన్‌గా ఉంటారు.